ఢిల్లీలో రైతులపై జరిగిన రబ్బర్ బుల్లెట్ కాల్పులను నిరసిస్తూ కాల్పుల్లో మరణించిన శుభకరణ్ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, హర్యానా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు అఖిల భారత రైతు కూలీ సంఘం AIKMS ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. అని చెప్పి దేశవ్యాప్తంగా అన్నం పెట్టినటువంటి రైతుని మరి అది మోడీని మనం గద్దె దించక తప్పదు. ఎంత దుర్మార్గుడని మనకు అతిరిక్త ఇవాళ తెలుసుకుంటే ఆయన గురించి అనేక విషయాలు కూడా మీరు తెలిసినటువంటి బాధ్యత మన మీద. అంటే 700 మంది రైతుల్ని పొట్టన పెట్టుకుంటూ డిమాండ్లని తీసుకుని పార్లమెంట్ అని ఆమోదించకపోవడం ఆమోదించండి అని చెప్పి గ్రామంలో రైతులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉంటే హర్యానా ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి రబ్బర్ బుల్లెట్లతోటి పార్శ్వవాయు గోడతోటి విచ్చలవిడిగా కాల్పడం ద్వారా ఒక 10 మంది రైతులు అస్వస్థతకు గురయ్యారు. దేశం మొదల మీద వంగి నమస్కారం చేసి అది నన్ను క్షమించని ప్రకటించి ఇవాళ రైతుల మీద కాల్పులు చేసినటువంటి ఉన్నది. అయ్యాల రైతులు పెట్టినటువంటి డిమాండ్ కూడా ఆమోదిస్తానని చెప్పి ఇప్పటి వరకు కూడా ఆ డిమాండ్లను ఆమోదించట్లేదు. ఇలా రైతే దేశానికి ముక్తూ దేశానికి ప్రజలకు అన్నం పెడుతుంటూ దేశాన్ని. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.